గోవింద గోవింద మరో వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. నేను వచ్చేసి తిరుమలలో కొండ మీద ఉన్నానండి. ఇదంతా షాపింగ్ వచ్చేసి తిరుమల కొండ మీద ఎలా ఉంటుంది షాపింగ్ ఏరియా, ఏమేమి ఉంటాయని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. ముందు వ్లాగ్స్ చూడకపోతే డెఫినెట్గా చూడండి. మంచి యూస్ఫుల్ వ్లాగ్స్ అయితే పెట్టిన. తిరుపతికి వచ్చే ముందు అక్కడికి వచ్చినాక ఎలా ఉంటుంది, దర్శనం ఎలా ఉంటుంది, దర్శనం లైన్లు ఎలా ఉంటాయి అని చెప్పేసి చూపించినాను. అవన్నీ వ్లాగ్స్ మీరు చూడకపోతే చూడండి. అండ్ ఈ వ్లాగ్లో ముందుకు వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. నాకు చాలా ప్రోత్సాహంగా అయితే ఉంటుంది. సో తిరుపతికి వచ్చినామంటే డెఫినెట్గా మనము ఏదో ఒకటి తీసుకెళ్ళకుండా అయితే ఉండము. సో మేమైతే దేవుని ఫోటోలు చూద్దామని చెప్పేసి ఫస్ట్ వచ్చినాము. సో హెవీగా అయితే కాకుండా అసలు ఏం అవసరం అని చెప్పేసి చూద్దామని చెప్పేసి వచ్చినాము. ఫస్ట్ అయితే అసలు చాలా వెంకటేశ్వర స్వామి ఫోటోలు అయితే ఉన్నాయి. చిన్నవి పెద్దవి అన్నీ అయితే ఉన్నాయి. అండ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ దేవుళ్ళతో అయితే మ్యాగ్నెట్స్ ఉన్నాయి. చాలా బట్టలు, గాజులు, జ్యువెలరీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. టోటల్ వీడియో అయితే చూడండి. ఏమేమి దొరుకుతాయని మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా వద్దాము అనుకున్నట్టయితే ఏం తీసుకుందాము అని చెప్పేసి కూడా ఐడియా అయితే వస్తుంది మీకు. చూసిర్రా అన్నీ ఎలా ఉన్నాయో? అలసిపోయారా చూసి? నేను మీలాగే చూశాను, కొనలేదు. చూసి నేను కూడా అలసిపోయాను. సో అలసిపోయి ఇక్కడ కొన్ని హోటల్స్ అయితే ఉన్నాయి. హోటల్స్ దగ్గరికి వచ్చినాము. సో ఇక్కడ మంచిగా సీటింగ్ ఏర్పాటు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇలా చేపలు అయితే పెట్టారు. సో ఇక్కడ మేమైతే కాసేపు కూర్చొని వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకొని అలసిపోయాం కదండి నడిచి షాపింగ్ అన్నీ చూసి అందుకే మేము ఇలా సరదాగా తినేసి ఆ తర్వాత మేమైతే రూమ్కి అయితే వచ్చినాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కరీంనగర్. నెక్స్ట్ బ్లాగ్లో మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఎలా చెక్అవుట్ చేయబోతున్నాం అన్ని వివరాలు అయితే మీకైతే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.